జ్యోత్స్న, ఏదైతే కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి కొంత కన్ఫ్యూజన్ అనేది కొనసాగుతుంది. ఏ రౌండ్ కూడా త్వరగా సమాచారం బయటకు అయితే రావట్లేదు. ప్రస్తుతం అధికారికంగా రిలీజ్ చేసిన దాని ప్రకారం ఒక రౌండ్ మాత్రమే బయటకు రావడం జరిగింది. అది కూడా కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. అది కూడా 47 ఓట్ల ఆధిక్యంలో అయితే ఇప్పటికైతే ఉంది. అయితే ఇప్పటివరకు కూడా అందుతున్న సమాచారం మేరకు రెండో రౌండ్లో కానీ మూడో రౌండ్లో కానీ కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతోంది. అందుతున్న సమాచారం మేరకు మూడో రౌండ్ ముగిసేసరికి 5100 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ ఉన్నట్టయితే మనకు సమాచారం అందుతోంది. మూడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ 300 ఆధిక్యాన్ని ఆ రౌండ్లో సాధించినట్టయితే సమాచారం ఉంది. ఓవరాల్ లీడ్ అంటే 3 రౌండ్లు ముగిసేసరికి ఓవరాల్ లీడ్కి వచ్చేసరికి మాత్రం 5100 లీడ్ని ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే లీడ్లో అయితే కనిపిస్తుంది. మరోవైపు అసలైన రౌండ్స్ ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయని చెప్పాలి. ఎందుకంటే 4వ రౌండ్కి వచ్చేసరికి మనకి 127 నుంచి 152, అలాగే 153 నుంచి 168 ఈ పోలింగ్ బూత్లలో ఎన్నైతే పోలయ్యాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. అలాగే రెహమత్ నగర్ 5వ రౌండ్కి వచ్చేసరికి రెహమత్ నగర్లోని 169 నుంచి 196 పోలింగ్ బూతులు, అలాగే వెంకటరావు నగర్లోని 197 నుంచి 210 బూత్లకు సంబంధించిన కౌంటింగ్ అనేది నెక్స్ట్ ప్రారంభమవుతుంది. 6వ రౌండ్కి వచ్చేసరికి మాత్రం మనకి ఇటు వెంకటరావు నగర్, యూసఫ్ కూడా ఈ రెండింటిలోనూ కూడా కొంత మిక్స్డ్ మనకి పోలింగ్ అయితే జరిగింది. సో ఇక్కడ ఎవరు లీడ్లోకి వస్తారో చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడి నుంచి కూడా ప్రతి రౌండ్ కూడా చాలా కీలకంగా మారుతుంది. అలాగే 7వ రౌండ్కి వచ్చేసరికి యూసఫ్ గూడలోని 253 నుంచి 272, అలాగే సోమాజిగూడలోని 273వ పోలింగ్ నుంచి 294 పోలింగ్ బూత్ల మధ్య పోలింగ్ ఎంత జరిగిందో అక్కడ దానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఈ రౌండ్లో అయితే కొనసాగుతాయి. ఇక 8వ రౌండ్కి వచ్చేసరికి సోమాజిగూడలోని 295 నుంచి 310 పోలింగ్ బూత్ల మధ్య, అలాగే ఎర్రగడ్డకు సంబంధించి 311 నుంచి 313, అలాగే 315 నుంచి 321 పోలింగ్ బూత్లలో నమోదైన పోలింగ్ మొత్తానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా ఇక్కడ లెక్కించడం జరుగుతుంది. 8వ రౌండ్లోనే బోరబండ కూడా వస్తుంది. బోరబండలో అత్యధిక పోలింగ్ నమోదైంది కాబట్టి ఇది కూడా చాలా కీలకమైనది చెప్పాల్సి ఉంటుంది. బోరబండలోని మనకి 314 నుంచి 16, అలాగే 322 నుంచి 36 ఈ మొత్తం పోలింగ్ బూత్లకు సంబంధించిన కౌంటింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. 9వ రౌండ్ కూడా బోరబండ, అలాగే ఎర్రగడ్డ. 10వ రౌండ్కి వచ్చేసరికి చివరిగా ఎర్రగడ్డలోని 379వ పోలింగ్ నుంచి 407 పోలింగ్ బూత్ల మధ్య జరిగే వాటికి సంబంధించిన పోలింగ్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. సో ఇప్పటివరకైతే మనకున్న సమాచారం మేరకు 3 రౌండ్లో ముగిశాయి. కాంగ్రెస్ ప్రస్తుతానికైతే లీడ్లోనే కొనసాగుతుంది. నెక్స్ట్ రౌండ్ నుంచి చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఎక్కువ మైనారిటీలు ఉన్న ఓట్లన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎవరు ఎటువైపు ఓటు వేశారు అనేది మరి కాసేపట్లో కూడా తెలియబోతుంది.